2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. ఈరోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది? గోల్డ్ రేట్ మాత్రం ఎక్కడ కూడా మనము బంగారం ధర తగ్గుతుంది అన్న ఆలోచన వైపు తీసుకెళ్లకుండా ఇంకా పెరుగుతూనే ఉంటుంది, ఇంకెక్కడ దాకా పెరుగుతుంది, దీనికన్నా ముందు ఇప్పుడే కొనుక్కుంటే బాగుండు, ఇలాంటి ఆలోచనలు అయితే వస్తూ ఉన్నాయి. ఎలా సార్, ఎంతవరకు ఈ ధర అనేది పెరగడమే మనం చూస్తామంటారు? సింపుల్గా ఒక మాట చెప్తాను. బంగారము ఎందుకు అంత ప్రెషియస్ అంటే ప్రతిసారి అది కొన్నప్పుడల్లా పెరగడమా లేదంటే అదే రేట్లో ఉండిపోవడమా సంవత్సరాల వరకు కానివ్వండి, నోబడీ హ్యాజ్ అ అబ్జెక్షన్. అదే ఒకవేళ మీరు కొన్న తర్వాత ఇప్పుడు ₹1,00,000 కొన్నారు, లేదంటే ఈ ₹1,00,000 మాత్రం పక్కన పెట్టి ఒక 10,000లో తులం ఉన్నప్పుడు ఏదో 30 సంవత్సరాల ముందు కొన్నారండి. ఆ టైంలో కూడా మీరు కొన్న తర్వాత 10,000 తులం ఉన్న బంగారం కాస్త ₹1,000 వచ్చేస్తే మీకు నచ్చుతుందా? ఎవరికి నచ్చదు. సో మరి అలాంటప్పుడు పెరిగేదాన్ని పెరగనివ్వండి. ఎంత ఎక్కువగా పెరిగితే అంత ఎక్కువ నీడ్ వస్తుంది. సో ఇట్స్ లైక్ అ బ్యానియన్ ట్రీ అనమాట. ద గోల్డ్ రైజ్ ఇస్ నథింగ్ బట్ అ బ్యానియన్ ట్రీ. అది అందరికీ నీడ్ ఇస్తుంది. సో అలాంటి చెట్టు కింద మనం ఉండేసి ఇంకా ప్రాస్పర్ అవ్వాలి. కానీ తప్పకుండా బంగారం పెరిగితే అయ్యో పెరిగిపోయింది అని చెప్పి నెగిటివ్గా ఆలోచిస్తూ బ్యాడ్గా ఫీల్ అవుతూ నేను కొనలేనే, నా చేతుల్లో నుంచి జారిపోతుంది ఆ ప్రైస్ అని భయం ఎందుకండి? భయాందోళనతో మనం డైలీ ఈ కూరగాయలు కానివ్వండి, ఇంటి నిత్యావసరాల వస్తువులు కానివ్వండి, వాటి గురించే భయపడుతూ మనం బ్రతికేస్తున్నాం. ఇప్పుడు గోల్డ్ రైస్కి కూడా భయపడుతూ ఉంటే వాట్ ఆర్ యూ బయింగ్? ఇది కూరగాయలు కాదు, దిస్ ఇస్ నాట్ సంథింగ్ గ్రాసరీ కాదు, ఇది బంగారం. ఇది ఒక అసెట్ అనమాట. మీరు ఒక విలువైన ఆస్తిని కొనుక్కుంటున్నారు. సో అది మీరు లైక్ జనరేషన్స్గా అది మీరు పంచుకుంటూ వెళ్ళొచ్చు. మీరు కొన్న తర్వాత మీ పిల్లలకి, మీ పిల్లల్లో ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లలకి. సో అలా ఆ వెల్త్ అనేది మీకు వెళ్తూనే ఉంటుంది టిల్ ది జనరేషన్ కంటిన్యూస్. సో బంగారం విషయానికి వస్తే ఎంత స్థిరంగా స్లోగా బాగా గట్టిగా పెరుగుతూ ఉంటే అంతే మనందరికీ మంచిది. ఇప్పుడు నేను ఒక మాట చెప్తానండి. నేను ఎప్పుడో 4,800లో ఉన్నప్పుడు కొన్నాను, దాని తర్వాత 25,000, 50,000 అని వీ హ్యావ్ బీన్ బయింగ్ అనమాట. అందరూ కొంటున్నారు, నేను ఒక్కనాను కాదు. బట్ అక్కడి నుంచి పెరుగుతూ వస్తే ఎంత ఆనందంగా ఉంది. ఐ బాట్ ఇట్ అట్ సచ్ అ గుడ్ ప్రైస్. ఈరోజు మీరు ₹1,00,000 కొంటారు, ఇంకొక 5-10 సంవత్సరాల తర్వాత అది 1,50,000, 2,00,000 ఎంత వచ్చో మనకు తెలియదు. బట్ బంగారం మాత్రం ఖచ్చితంగా పెరుగుతూనే ఉంటుంది. రోజుకు ₹1 చొప్పున కానివ్వండి, సంవత్సరానికి ₹1,000 చొప్పున కానివ్వండి, ఆరు 10,000 చొప్పున కానివ్వండి, కానీ పెరగడం మాత్రం ఖాయం. దట్స్ ఫిక్స్డ్. సో అలాంటప్పుడు మనం పెడుతున్న పెట్టుబడి ఒక మంచి అసెట్లో పెడుతున్నాం కాబట్టి సంతోషించాలి. వీ షుడ్ నెవర్ రిగ్రెట్. ఒకవేళ బంగారం పెరిగితే పెరగనివ్వండి. మనం మాత్రము అతి తక్కువ ధరలో ఎలా కొనుక్కోవాలి, 50% నేను పెట్టుబడిగా పెడితే 50% నాకు మార్కెట్ రిటర్న్స్ ఇస్తుంది, ప్రాఫిట్ వస్తుంది కదా, దానివల్ల నేను బెనిఫిట్ అవుతాను. అలాంటి స్ట్రాటజీస్ మన దగ్గర చాలా ఉన్నాయి. సో ఆ సింపుల్ పద్ధతుల్ని మీరు స్మార్ట్ క్లాస్లో నేర్చుకోవచ్చు. నాతో మాట్లాడి కూడా ఫోన్లో మీరు తెలుసుకోవచ్చు ఈ విషయాలన్నీ కూడా. సో దాని గురించి మీరు అసలు వరి అవ్వకండి. అది 1,50,000 అయిపోతుందా, 2,00,000 అయిపోతుందా అవ్వనివ్వండి. కానీ మనం ఏం చేద్దామంటే అక్కడ ₹1,00,000 పలుకుతుంది అనుకోండి రేటు, మనం 55,000లో కొనుక్కుందాము, 75,000లో కొనుక్కుందాము. ఎలా అలాంటి కైండ్ ఆఫ్ డిస్కౌంటెడ్ ప్రైస్లో మనం కొనుక్కోవచ్చో ఆ సీక్రెట్స్ అన్ని నేను మీకు క్లాస్లో చెప్తా. బట్ బిఫోర్ దాట్ స్పాట్ మార్కెట్ రేట్స్ చూద్దాం ఇవాళ ఎలా ఉంది. సో కలకల్లాడుతుంది నిజంగా చెప్పాలి అంటే. ₹10,609 నిన్నుంటే ఇవాళ ₹10,697 ప్లస్ ₹88. సో నార్మల్ అష్టదిగ్బంధనం కాదు ఇది, అది డబల్ అష్టదిగ్బంధనం. కంప్లీట్గా చూసుకుంటే 88 అంటే ఇట్స్ నథింగ్ బట్ అ నైస్ ఫిగర్. ఇట్ హస్ గాన్ అప్ విత్ అ సాలిడ్ కైండ్ ఆఫ్ అ ప్రైసింగ్. 22 క్యారెట్ గోల్డ్లో చూసుకుంటే కూడా మీకు ₹80తో పెరిగింది, ₹80తో. ₹9,725 నిన్నుంటే ఇవాళ ₹9,805 ఉంది. అండ్ మై ఫేవరెట్, వావ్, 18 క్యారెట్ గోల్డ్ 8,000 టచ్ చేసింది. పార్టీ చేసుకోవాలి నిజంగా నన్ను అడిగితే. సో 7,957 నిన్నుంటే ఇవాళ మొత్తానికి ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియన్ గోల్డ్ మార్కెట్లో చూసుకుంటే ₹8,000 దాటింది. టచ్ అవ్వడం కాదు, ₹8,023. పెరగడం మాత్రము ₹66 పెరిగింది ఇవాళ. ఇంట్రాడే ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో, షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉంటారో, ఫ్యూచర్స్లో కొంటూ ఉంటారో, అమ్ముతూ ఉంటారో, వాళ్ళందరికీ కూడా ఒక ఎడ్యుకేషనల్ వీడియోగా మనం ఇది చేస్తున్నాం కాబట్టి వాళ్ళకు కూడా ఆ అప్డేట్ ఇద్దాం. సో ఇక్కడ మనం చూసుకుంటే గోల్డ్ ఇంట్రాడేలో మనం నిన్న కూడా డ్రా చేసిన లైన్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ న్యూట్రల్ జోన్లోనే ఉండే కాబట్టి గోల్డ్ అక్కడి నుంచి మీరు చూడండి మళ్ళీ ఇవాళ బాగా పెరిగింది. సో దిస్ ఇస్ హౌ ఇట్ వెంట్ అప్.
సో నిన్న కూడా పడిపోయిన తర్వాత చూసుకుంటే టైమింగ్ చూద్దాం మనము. నిన్న 2వ తేదీన 1:35 PM అంటే మధ్యాహ్నం 1:30కి అక్కడ బంగారం మీకు ఆ టైంలో ఉండే 1,04,558 రూపాయలండి. 1,04,500 చేంజ్. సో అక్కడి నుంచి చూసుకుంటే 1,06,199 రూపాయలు. సో 1,04,558 ఉంటే అక్కడ నుంచి మీకు గోల్డ్ హ్యాస్ గాన్ అప్ టు 1,06,199 అంటే దాదాపు ఒక 1,400 or 1,500 రూపాయలు పెరగడం జరిగింది మీకు నిన్న మధ్యాహ్నం నుంచి చూసుకుంటే. ఇవాళ మార్నింగ్ 9 o'clockకి షార్ప్గా నాట్ ఈవెన్ 1 day 24 hours కూడా కాలేదు, విత్ ఇన్ 16 to 18 hours మీకు గోల్డ్ హ్యాస్ గాన్ అప్ బై 1400 to 1,500 రూపీస్. మళ్ళీ చూసుకుంటే అంటే చూసుకోండి మీ ముందే ఆ టూల్ నేను ఇక్కడ డ్రా చేశాను, ఓవర్ సోల్డ్లోకి వచ్చింది, అక్కడి నుంచి మళ్ళీ ఓవర్ బాట్ జోన్లోకి వెళ్ళిపోయింది. సో ఓవర్ సోల్డ్ జోన్లోకి వచ్చినప్పుడు ఏం చేయాలి అది మీకు తెలుసు. అక్కడ ఓవర్ సోల్డ్ జోన్లో ఎక్కువగా అమ్మారు కాబట్టి కొనడం అనేది మొదలు పెడతారు. కానీ ఇదంతా చూపిస్తుంది మీకు ఇండికేటివ్ ఫర్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే, రికమెండేషన్స్ కానే కావు. నిర్ణయం మాత్రం మీరు సొంతంగా తీసుకోవాలి. సో ఈ రోజున ఇంట్రాడేలో చూసుకుంటే MCX మార్కెట్లో మన గోల్డ్ 1,06,035 రూపాయలు ఉంది. 243 రూపీస్ పెరిగింది. 1,06,199 రూపాయలు ఆల్ టైమ్ హై అండ్ 1,05,925 రూపాయలు లో. సో సపోర్ట్ జోన్స్ చూసుకుంటే ఎటువైపు మనకి ఇండికేషన్ ఇస్తుందంటే 1,05,614 రూపాయలు రెసిస్టెన్స్ 1 అండ్ 1,06,142 రూపాయలు మీకు రెసిస్టెన్స్ 2 ఉంది. అండ్ రెసిస్టెన్స్ 3 చూసుకుంటే 1,06,971 రూపాయలు. సో ఇట్ ఈస్ ఇండికేటింగ్ టువర్డ్స్ అప్ సైడ్ నో డౌట్, బట్ డౌన్ సైడ్ కూడా మనం చూసుకుందాము. సపోర్ట్ 1,04,257, 1,03,428 అండ్ 1,02,900. సో ఎటువైపు ఈ రోజు గోల్డ్ వెళ్తుంది అంటే ఆ క్లారిటీ కోసం మీకు సాయంత్రం 5 నుంచి 9 మధ్యలో ముహూర్తాలు ఉంటాయి కదండి. లండన్లో బులియన్ మార్కెట్ ఓపెన్ అవ్వాలి. సో వెయిట్ చేయండి. ఆ టైంలో ఆర్ దానికంటే ముందు మీకు ఏదైనా ఫుల్ క్లారిటీ కావాలంటే కాల్ చేసి కనుక్కోండి. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.